హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షన్‌లకు శుభవార్త. ఇక నుండి డిజిటల్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఒక వ్యక్తి తన జీవితంలో అత్యంత విలువైన యవ్వన కాలాన్ని అంటే దాదాపుగా 3.5 దశాబ్దాల పాటుగా సుమారు 35 ఏళ్ల సుదీర్ఘ కాలం అంకిత భావంతో ప్రభుత్వానికి ధారపోస్తారు. సో, సమాజ సేవలో ప్రభుత్వ యంత్రాంగం నడవటంలో కంటికి రెప్పలా కాపాడుతూ అహర్నిశలు శ్రమించినటువంటి ఆ యొక్క ఉద్యోగికి రిటైర్మెంట్ అంటే పదవి విరమణ అనేది ఒక తీపి జ్ఞాపకం కావాలి. కానీ దురదృష్టవశాత్తు దశాబ్దాల కాలం పాటు ప్రభుత్వానికి సేవ చేసిన అదే ఉద్యోగి తన పదవి విరమణ తర్వాత తనకు రావాల్సినటువంటి సొంత రిటైర్మెంట్ సొమ్ము డబ్బుల కోసం, పెన్షన్ కోసం తనను పని చేసిన అదే ఆఫీసు మెట్లు పదే పదే ఎక్కాల్సి రావడం ఒక తీరని వేదన. పాత ఫైల్‌లను పాత ఫైలు దుమ్ములో ఆ కాగితాల కట్టల మధ్య తన జీవితకాలపు సంపాదన ఎక్కడుందో అని వెతుక్కోవడం, అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం అనేది నిజంగా ఒక అంతులేని మానసిక బాధ మరియు అవమానమని చెప్పవచ్చు. వాస్తవానికి రిటైర్మెంట్ అనేది ఒక ఉద్యోగి తన శేష జీవితాన్ని ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా గడపాల్సిన సమయం. కానీ మన దగ్గర ఉన్నటువంటి కాలం చెల్లిన పాత పద్ధతుల వల్ల ఆ యొక్క పెన్షన్ ప్రక్రియ ఒక ప్రశాంతమైనటువంటి ముగింపులా కాకుండా ఒక భీకరమైన యుద్ధంలాగా మారిపోయింది. ఈ యొక్క బ్యూరోక్రాటిక్స్ చిక్కుముడులకు, ఆఫీసుల చుట్టూ తిరిగే కష్టాలకు శాశ్వత ముగింపు పలకాలనైతే తెలంగాణ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పునైతే తీసుకొని వచ్చింది. అదే ఈ పెన్షన్ వ్యవస్థ. ఇది కేవలం కంప్యూటర్‌లో నడిచే ఒక సాఫ్ట్‌వేర్ మాత్రమే కాదు. దశాబ్దాల కాలం పాటు చేసినటువంటి సేవ చేసినటువంటి ఒక ఉద్యోగి యొక్క ఆత్మగౌరవాన్ని, ఆత్మ అభిమానాన్ని కాపాడే ఒక గొప్ప మానవీయ ప్రయత్నం. గతంలో ఉన్న పెన్షన్ ప్రక్రియను ఒకసారి గమనిస్తే అదంతా కూడా ఓపీఎస్ అలాగే పీపీఓ అనే ఒక భౌతిక కాగితం చుట్టే తిరిగేది. ఈ యొక్క పీపీఓ అనేది ఒక ఉద్యోగి పెన్షన్ రావడానికి ఇచ్చేటటువంటి అత్యంత కీలకమైన పత్రం. గతంలో ఈ కాగితం ఒక టేబుల్ నుండి మరొక టేబుల్‌కి, ఒక ఆఫీస్ నుండి మరొక ఆఫీస్‌కి, జిల్లా కేంద్రం నుండి రాష్ట్ర రాజధాని వరకు వెళ్ళడానికి నెలల తరబడి సమయం పట్టేది. ఒకవేళ మధ్యలో ఏదైనా అధికారి సెలవులో ఉన్నా, లేదా ఆ కాగితం ఎక్కడైనా ఫైళ్ళ మధ్యలో ఆగిపోయిన పెన్షనర్‌కి చుక్కలు కనిపించేవి. సో, పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఆర్థిక ఇబ్బందులు పడాల్సొచ్చేది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఈపీపీఓ విధానం వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇందులో పనులన్నీ గూడా డిజిటల్ సంతకాలతో కేవలం సెకన్ల వ్యవధిలోనే ఇంటర్నెట్ ద్వారా జరిగిపోతాయి. ఫైల్‌లు చేతులు మారే ప్రసక్తి లేదు. కాగితాలు ఎక్కడైనా పోతాయి ఏమో అనేటటువంటి భయం గానీ, బీరువాల్లో మూలన పడిపోతాయనే ఆందోళన గానీ ఇప్పుడు అస్సలు అక్కర్లేదు. అంతా పారదర్శకమైనటువంటి కళ్ళ ముందే జరుగుతుంది. ఈ మొత్తం వ్యవస్థకు గుండెకాయ వంటిది ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్. సో, రిటైర్ అయ్యే ఉద్యోగి ఎవరి సహాయం కోరాల్సిన పని లేకుండా తన సొంత లాగిన్ ఐడీ ద్వారా ఆన్‌లైన్‌లోనే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఆన్‌లైన్ అంటే కేవలం వివరాలను కంప్యూటర్‌లో నింపి దానిని ప్రింట్ తీసి మళ్ళీ ఆఫీస్‌లో అధికారులకు చేతికి ఇవ్వటం అని అనేవాళ్ళం. కానీ ఈ యొక్క కొత్త ఈ పెన్షన్ వ్యవస్థ అనేది 100% పేపర్‌లెస్ అంటే ఒక్క కాగితం ముక్కను కూడా ఆఫీస్‌కి పట్టుకెళ్లాల్సిన అవసరం లేదు. సో, ఉద్యోగి తన ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయగానే ఆ యొక్క దరఖాస్తు నేరుగా సంబంధిత అధికారుల డిజిటల్ డాష్‌బోర్డ్‌లోకైతే ప్రత్యక్షమవుతుంది. అధికారులు గూడా ఫిజికల్ ఫైల్‌లను చూడకుండా తమ కంప్యూటర్ స్క్రీన్ మీద ఉండే అన్ని వివరాలను వెరిఫై చేసి తమ డిజిటల్ సంతకాన్ని చేస్తారు. ఇకపోతే ఇక్కడ అత్యంత కీలకమైన మరియు విప్లవాత్మకమైన విషయం ఏమిటంటే టైమ్ స్టాంప్ ఫీచర్. అంటే ఒక పెన్షన్ ఫైల్ ఏ అధికారి దగ్గర ఏ రోజు, ఏ నిమిషం వరకు చేరింది, ఆ అధికారి ఆ ఫైల్‌ను ఎన్ని రోజులు తన దగ్గర పెట్టుకుంటున్నాడు అనేది సిస్టమ్‌లో పక్కాగా రికార్డ్ అవుతుంది. ఒకవేళ ఏ అధికారి అయినా సరే సరైన కారణం లేకుండా ఫైల్‌ను ఆలస్యం చేస్తే సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా పై అధికారులకు ఫిర్యాదయితే చేస్తుంది. దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీతనం అనేది విపరీతంగా పెరుగుతుంది. మరియు
లంచాలకు తావు లేకుండా పోతుంది అనైతే అంచనా. సో, అయితే ప్రస్తుత ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క వినూత్న విధానానికి ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటగా ఆర్థిక శాఖ మరియు వ్యవసాయ శాఖలలో అమలు చేస్తుంది. ఆర్థిక శాఖను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే, అక్కడ నిబంధనలు మరియు లెక్కలు బాగా తెలిసిన నిపుణులు ఉంటారు. కాబట్టి సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా సాంకేతిక లోపాలు ఉంటే వారు వెంటనే గుర్తిస్తారు. ఇక వ్యవసాయ రంగంలో క్షేత్రస్థాయి ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే సామాన్య ఉద్యోగులకు కూడా ఈ యొక్క సాఫ్ట్‌వేర్ ఎంతో సులభతరంగా అర్థమవుతుందో తెలుసుకోవడానికి వీలవుతుంది. మరి ఈ యొక్క ప్రయోగం విజయవంతం అయిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ శాఖలకు దీనిని విస్తరించనున్నారు. మరి దీనివల్ల అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే పెన్షన్ మంజూరులో జాప్యం తగ్గి ఉద్యోగి రిటైర్ అయిన కొద్ది రోజుల్లోనే అంటే తన చివరి నెల జీతంలో పడే సమయానికే ఈ యొక్క పెన్షన్ డబ్బులు కూడా నేరుగా ఖాతాలో పడతాయి. సో, వృద్ధాప్యంలో ఆఫీస్‌లో చుట్టూ తిరగాల్సిన శారీరక శ్రమ తప్పుతుంది. దీనివల్ల వారు తమ యొక్క ఆరోగ్యంపై శ్రద్ధ వహించవచ్చు. రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులతో పిల్లల పెళ్ళిళ్ళు చేయాలనుకున్నా, కొత్త ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేదా ఇతర జీవితకాల ఆశయాలను నెరవేర్చుకోవాలి అనుకున్న ఈ యొక్క ఆర్థిక భరోసా ఎంతో ఊరటనిస్తుంది. మరి భవిష్యత్తులో ఇదే రకమైన సాంకేతికతను ఆహ్, కల కుల ధృవీకరణ పత్రాలు లేదా రేషన్ కార్డులు వంటి సామాన్య పౌర సేవలకు కూడా వర్తింపజేస్తుంది. అది నిజంగా మన రాష్ట్రంలో ఒక డిజిటల్ విప్లవమే అవుతుందని చెప్పవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కొత్త పెన్షన్ విధానం రిటైర్డ్ ఉద్యోగుల పాలిట ఒక వరం లాంటిది. ఇది కేవలం టెక్నాలజీలో వచ్చిన మార్పు మాత్రమే కాదు. ఇది ఒక రిటైర్డ్ ఉద్యోగికి ప్రభుత్వం ఇచ్చిన గౌరవం మరియు భరోసా. సో, అధికారి దయాదాక్షిణ్యాల మీద గాకుండా సిస్టమ్ ద్వారానే పెన్షన్ అనేది ఒక హక్కుగా లభించే ఈ యొక్క వ్యవస్థను రూపొందించారు. ఇది మన పరిపాలనలో పారదర్శకతను పెంచడమే కాకుండా పౌర సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకురావడంలో ఒక మైలురాయిగా అయితే నిలుస్తుంది అనే చెప్పవచ్చు.